బారా మసాలా తినే కూడా బారా మసాలా తినే తినాలా తినకూడదు స్వామి, ఓపిక పట్టుకొని ఉండల్లా. దాని సంఖ్య ఇంట్లోనే చేసుకుని తింటావా నువ్వు? ఈడేనా? ఈడ నేను 4-5 రోజులు అయితే తినగా ఎలా, అందుకని బారా మసాలా తినేకి రాలేను అండ్రి. అందుకని ఇవాళ కడ చేస్తారు బారా మసాలా. ఎన్ని రోజులకి మేలు అవుతుందండి సమ్ కాలు? ఎవరికి? ఆ స్వామికి. అది కాళ్ళు ఇంకా ఉంది. ఆ స్వామి వాళ్ళ అన్నయ్యని చూస్తే, అన్నయ్య స్వామి చంద్రగిరిలో చూస్తాం నిన్న, బండిలో పోతాండే. ఇక్కడెక్కడ వెయిట్ స్వామి? నేను ఇంటి దగ్గర నుంచి వస్తాను ఇట్లా. ప్రేమ స్వామి ఫోన్ చేస్తే మా దగ్గర ఉన్నాం స్వామి అని, భోజనానికి భిక్షకు వస్తా స్వామి అంటే 9:40 అయింది స్వామి. 9:30కి చేస్తాం బారా మసాలా. 10 గంటలకి నేను మొన్న మునక్కాయలు చారు చేసింది. నిన్న చంద్రగిరి వంట చేస్తావా? నేను టమాటాలు ఎర్రగడ్డలు తరిగిపోయారు, తెల్లగడ్డ, మళ్ళీ గిన్నెలు క్లీన్ చేసి నీళ్ళు ఉంచేది అట్లాంటివి వడ్డిస్తారు, తినేస్తాం. నగ్గా తుళ్ళకు చేస్తారు స్వామి. తులుగు చేస్తారా? పట్టు తులుగు చేస్తే కట్టి తీసుకొని కొట్టాలా. తులుగు చేసిన వాళ్ళందరినీ ఎవరెవరు తులుగు చేసేది? అన్నిసాం కదా నేను, అందుకని అట్లా. రాజన్ స్వామి అయితే ఇట్లా చూపిస్తాడు, ఇట్లా అంటారు రాజన్న స్వామి. అదే ఆ కప్పలకు ఆంజనేయ స్వామి కొడుకు అయితే ఇంత చేస్తాడు అట్లేకి. తిను 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 అంటాడు, బండి ఎక్కువ అంటాడు. నేను నడుచుకొని వస్తానండి నిన్న, అట్లా ఊరు చూసినట్టుంటుందంటే రావాల్సిందే బండిలో అంటే, లేదు లేదంటే సరేలే పోయిరా అంటే. కప్పలకు బీడీలు బీక్తానన్నా, బీడీలు నాతో అయ్యలేదు చెప్పి మా లేకనే బీడీలు అయితే నాతో కాదు పీక్తానన్నా, నీ ఇష్టం అని చెప్పి. నిన్న రాత్రి ఆడే ఉండి ఫోన్ చేస్తే ప్రేమ స్వామికి అవుట్ ఆఫ్ సిగ్నల్ అనొచ్చా. మళ్ళీ ఇప్పుడు చేస్తే మా దగ్గర ఉన్న సమయాన్ని మీ నాయన లేట్ కదా. మా నాయన స్వామి పెళ్ళికి పోయినానంట. పెళ్ళికి ఎవరు? మీ ఎవరు కనకదుర్గా ఉంది ఆడ, వాటికి విజయవాడకి. మా పెద్దయ్యను నా తమ్ముడు స్వామి, మా పెద్దమ్మ వచ్చింది. స్వామి వచ్చి స్వామి బెంగళూరులోనే హిందూపూర్లోనే ఉంటాడని నా తమ్ముడు స్వామి. ఇప్పుడు పెద్దమ్మ వేరే ఊరికి హైదరాబాద్ పోతారంట. తినేసి బాగా దోశ చేసింటివి తింటే. మళ్ళీ దోశలు తినాల్సింటివి ఇంట్లో. తినలే స్వామి, నేను లావ్ అయినానని సన్నగా కావాలని తినలే. రాజన్ స్వామి 4 ట్రిప్పులు అయినా తిన్నాను. నేను తక్కువే తింటా స్వామి అంటే, ముందులే అయ్యప్ప అని. రాజన్ స్వామి బాగా చెప్తారు. అయింది స్వామి, చాలా లావ్ అయింటే. మా కుక్క పిల్లల్ని పెంచితే అప్పుడు సన్నగా అవి 6 కుక్క పిల్లలు పుట్టా. అందరూ ట్రాక్టర్లో ఉన్న దానిలో తొక్కిచ్చేసినాడు స్వామి అంటారు. ఏమో స్వామి నేను చూడలేదంటే 4 ఉన్నాయి ఇప్పుడు. కప్పుని ఇంత పెద్ద కప్పు ఉంది మా వైర్లో ఉండే, అది తొక్కిచ్చిండే చూస్తే ట్రాక్టర్లో ఎవరో. ప్రేమస్వామి అయితే బాగుంటాడు. ప్రేమస్వామి నేను పక్కన అనుకుంటాను, రాజన్ స్వామి పక్కన ప్రేమస్వామి. మీరిద్దరు అవుతారు. గొరుకులు పెట్టాడా ప్రేమ? సైలెంట్గా పనుకో. రాజన్ స్వామి నగ్గు గొరుకులు పెడతాడు, నేను ఇట్లా దీవునుకోని పనుకుంటే. నా ఏటికి అంత బయటికి వెళ్ళిపోతాను. 4:10గా ఇంటికి లేస్తాము. 4:10కి లేచి స్నానం చేసి శరణాలు చెప్పి కాఫీ తాగుతాము. ఎంతైనా తాగొచ్చు. ప్యాకెట్ పాలు తాగింది. మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాము. ఊర్లోకి ఎవరెవరి పని వాళ్ళది.
ఎవరెవరు ఊరికే ఉంటే వాళ్ళు నాటికి వచ్చి వంట చేయాలి. ఈ పొద్దు ఏమో స్వామి ఈరోజు లేదు. పవన్ స్వామి ఉందంట, ముత్యాలరెడ్డి స్వామి ఉంది ఇక్కడ. వాళ్ళు రాజన్ స్వామి అయితే రాజన్ స్వామిని అడిగి చేయాలా అనే స్వామి స్వామిని అడిగి చేయాలంట. కూరగాయలు అడుగుతా అండే మరి అది ఫోన్ చెప్తాండే కూరగాయలు అవి ఇవన్నీ ఎవరో చేసినట్టు చూసుకుంటావే ముందు ఒక్కడే ఒక్కడు ఎవరు ఆ స్వామి మా ఇంటి దగ్గరికి వచ్చినారు. ఆ స్వామి మాల్లో ఉన్నప్పుడు ఇదో ఆ తాత స్వామి నాతో మాట్లాడింది, నన్ను మాట్లాడించి కూడా. మా తాతలు మా ఇంటిలోనే ఉండ్రి, మా ఇంట్లో ఒక 2 రూమ్, నేను ఉండే రూమ్ అవి ఇచ్చిండ్రి. అప్పుడు ఇచ్చిండ నన్ను ఆ సంవత్సరమే అనుకుంటా పిలుచుకొని పోయింది. ఆ సంవత్సరమే నన్ను పిలుచుకొని పోయింది. 16 ఇప్పుడు. అప్పుడు ఆ స్వామి పరిచయం ఏమో పట్టిందా. నేను బయలుదేరినా మళ్ళీ ఎప్పుడు వచ్చాను పోయి వంట చేస్తాను.